హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి కోరుకుంటున్నాను. ఇంకా డ్యూటీకి అయితే వచ్చేసాను. ఈరోజు లాస్ట్, రేపు ఇంక చెప్పాలి ఇంకే డ్యూటీ ఇస్తారో తెలియదు. ఇంకా మీరు అందరు బాగుండాలి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే లక్ష్మి గేట్ డ్యూటీకి మళ్ళీ వచ్చిందనమాట. ఈరోజుతో 5 రోజులు కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు అసలు మీకు గేట్ డ్యూటీ ఏ విధంగా ఉంటుందో చెప్తాను చూడండి. లక్ష్మి చెప్తుంది. చెప్పు లక్ష్మి. మేసారు ఫోన్ చేస్తారా, బండి వస్తుందని పిఎం నెంబర్ ఇస్తారా? స్టేషన్ మాస్టర్, స్టేషన్ మేసారు. తర్వాత నేను పిఎం నెంబర్ చెప్తాను. తర్వాత మేసారు పిఎం నెంబర్ చెప్తారు. నేను చెప్పింది మేసారు రాసుకుంటారు, మేసారు చెప్పింది నేను రాస్తాను పిఎం నెంబర్. తర్వాత అప్ డౌన్ రాస్తాము. తర్వాత ఏ బండి గూడ్స్ అంతా గూడ్స్ రాస్తాం, ప్యాసింజర్ రాస్తాం, ఎక్స్ప్రెస్ అంతా ఎక్స్ప్రెస్ రాస్తాం. దాని టైం ఎప్పుడు వెళ్తుంది, మళ్ళీ ఎప్పుడు టైం వస్తుంది రాస్తామంటే. అయితే ఈ ఫోన్ వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ నుంచి వస్తుందండి మనకి కాల్ గేట్కి. సో కాల్ రాగానే గేట్ కీపర్ లిఫ్ట్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసి అప్ ట్రైన్ డౌన్ ట్రైన్ చెప్తారనమాట. చెప్పినప్పుడు ఇది వచ్చేసరికి పిఎన్ బుక్ అంటారనమాట. సో పిఎన్ బుక్ అంటే ప్రైవేట్ నంబర్ అనమాట. ఇదిగోండి, ప్రైవేట్ నంబర్ బుక్ అంటారు. సో ఈ బుక్లోని ఏముంటాయంటే ప్రైవేట్ నంబర్స్ ఉంటాయి. సో ప్రైవేట్ నంబర్స్, ట్రైన్ నెంబరు, ఎవరు ఇచ్చారు అంటే టు హూమ్ గివెన్ అంటే అప్ ట్రైనా డౌన్ ట్రైనా అని రాయాలి. ఇంకా పర్పస్ ఫర్ విచ్ ఇష్యూడ్ అంటే ఏ ట్రైన్ కోసం ఇచ్చారు, అలాగే టైం అనమాట. ఇక్కడ అయితే డేట్ కూడా వేస్తాము. ఈరోజు 19 కాబట్టి 19 అనమాట. సో ఈ పిఎన్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడున్న గేట్ కీపర్ పిఎన్ నెంబర్ అనమాట. సో స్టేషన్ నుంచి వచ్చిన పిఎన్ నెంబర్ ఇదనమాట. సో ఇది ఎందుకు రాస్తారంటే రాయాలి కంపల్సరీ. ఇప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు స్టేషన్ మాస్టర్ మనకి ఒక పిఎన్ నెంబర్ చెప్తారు, అది మనం రాసుకుంటాం. సో మనం చెప్పిన నెంబరు ఇక్కడ మనం ఈ విధంగా క్రాస్ చేస్తాం అనమాట. అంటే అయిపోయింది అని చెప్పి అప్ ట్రైన్ అయితే అప్ ట్రైన్, ఇంకా ట్రైన్ నేమ్ ఇక్కడ రాస్తాము. ఇది వచ్చేసరికి టైం అనమాట. అంటే మనకి స్టేషన్ మాస్టర్ ఎన్ని గంటలకి చెప్పారో ఆ టైం అయితే మనం ఇక్కడ రాసుకుంటాం. అదే అనమాట ప్రాసెస్. ట్రైన్ని ఎక్స్చేంజ్ అంటారు. ట్రైన్ ఎక్స్చేంజ్ ఈ విధంగా చేస్తారు. చెప్పిన వెంటనే ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, దీన్ని యూజ్ చేసేమో అక్కడ గేట్ ఉంది కదా, సో గేట్ని అయితే వేస్తారనమాట. వేసి ఇది వచ్చేసరికి లాక్ అనమాట. లాక్ కదా, లివర్ అంటారు. సో ఇది ఓపెన్ చేస్తే గేట్ మరి పైకి లెగదనమాట. ఇది ఓపెన్ చేసి ఉంటే గేటు నార్మల్గా కూడా లెగిసిపోద్ది దీంతో. అదనమాట. ఇది వచ్చేసరికి లివర్ లాక్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇదిగోండి హెచ్ఎస్ ఫ్లాగ్ అంటారు, హ్యాండ్ సిగ్నల్ ఫ్లాగ్స్ అనమాట. ఇది వచ్చేసరికి రెడ్, ఇది వచ్చేసరికి గ్రీన్, ఇది వచ్చేసరికి విజిల్ అనమాట. డే డ్యూటీలో నైనా నైట్ డ్యూటీలోనైనా విజిల్ ఓది ట్రైన్ అనేది ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. అలాగైతే డ్రైవర్కి అలర్ట్లో ఉన్నారు గేట్ కీపర్ అనేసి ఒక సూచన ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్యానర్ ఫ్లాగ్ అనమాట. సో ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా గేట్లోని ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి ట్రాక్ మీద, అప్పుడు బ్యానర్ ఫ్లాగ్ని ట్రాక్ మీద అడ్డంగా పెడతారనమాట. సో అటు ఇటు కర్రలు పెట్టి బ్యానర్ ఫ్లాగ్ని పెడతారు, డేంజర్ అని అర్థం అనమాట. అప్పుడు ట్రైన్ అనేది అక్కడ కంట్రోల్ అవుతుంది లైన్ మీద. ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా మీకు ఇదిగోండి ఎక్విప్మెంట్ అట్ లెవెల్ క్రాసింగ్ అనమాట. అంటే గేట్లోని ఏ సామాన్లు ఉంటాయో ఒక లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసరికి గేట్ కీపరు ట్రైన్ వెళ్ళేటప్పుడు ఏమేమి గమనించాలో ఇక్కడైతే ఒక బోర్డు అయితే పెట్టారనమాట. సో ట్రైన్ వెళ్తున్నప్పుడు వీల్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసరికి దీన్ని హాట్ యాక్సిల్ అంటారు. దీన్నేమో బ్రేక్ బైండింగ్ లేదంటే వీల్ బర్న్ అనమాట. సో వీల్ బర్న్ అది అవుతుంటాయి. ఫ్లాట్ టైర్ అంటారు. సో ఇవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ట్రైన్ వెళ్తున్నప్పుడు ఏంటంటే గేట్ కీపర్ ట్రైన్ చక్రాలని చెక్ చేయాలి. ఇంకా ఏదైనా
బోగిలో నుంచి ఏదైనా హ్యాంగింగ్ అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తే అవి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసరికి గేట్ కీపర్ గేట్లో ఉండే మెటీరియల్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి పిక్యాక్స్ అంటారు దీన్ని. ఇది వచ్చేసరికి ఇది గేట్ ల్యాంప్ అన్నమాట. ఇందులో కెరసనూని వేసి ల్యాంప్ అనేది వెలిగిస్తారు. ఇది వచ్చేసరికి ట్రై కలర్ ల్యాంప్ అన్నమాట. 3 కలర్లు వెలుగుతాయి, గ్రీన్, వైట్, రెడ్, 3 కలర్స్ కూడా వెలుగుతాయి అన్నమాట లైట్. సో దీనికి ఇదిగోండి ఇక్కడ గ్రీన్, ఇంకా వైట్, రెడ్, ఇలాగా 3 కలర్స్ కూడా వెలుగుతాయి ఈ విధంగా. ఇంకా చూసుకుంటే చాలా ఉంటాయండి. ఇది వచ్చేసరికి ఫాగ్ సిగ్నల్స్ అంటారు. ఇవి వచ్చేసరికి ఫాగ్ సిగ్నల్స్ అనమాట. 10 ఫాగ్ సిగ్నల్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఏముంటాయి అంటే మీకు చూపిస్తున్నానండి. సో ఈ విధంగా ఉంటుంది. దీన్ని డిటోనేటర్ కూడా అంటారండి దీని పేరు. సో ఇది దీన్ని వర్కింగ్ ఏంటంటే ఇది ఉంది కదా ఈ క్లాంప్, ఈ క్లాంప్ ఓపెన్ చేసి ట్రాక్ మీద ఏదైనా ట్రాక్ ఫెయిల్యూర్ అయినా లేదంటే రైల్ ఫ్రాక్చర్ అయినా, అంటే గేటు దగ్గరలో రైల్ ఫ్రాక్చర్ కానీ రైలు పట్ట విరిగింది అనుకోండి. సో ఒక 600 మీటర్స్ దూరం ఎక్కడైతే విరిగిందో అక్కడ నుంచి 600 మీటర్స్ దూరం వెళ్ళి ఈ డిటోనేటర్ అనేది ఫిక్స్ చేయాలి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 600 మీటర్స్ వెళ్ళి 10 మీటర్స్ డైరెక్షన్లో 3 డిటోనేటర్స్ని అయితే ప్లేస్ చేయాలన్నమాట. ట్రాక్ మీద ప్లేస్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఇది ట్రైన్ వచ్చి దీన్ని తొక్కుతుంది కదా, తొక్కినప్పుడు బాంబ్ లాగా పేలుతుంది అనమాట. పేలినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఏంటంటే డ్రైవర్ అనేది అలర్ట్ అవుతారనమాట. అలర్ట్ అయ్యి బండిని కంట్రోల్ చేసి మన ప్రాణాలని రక్షిస్తారనమాట. సో ఆ విధంగా యూజ్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయండి చెప్పుకుంటూ పోతే. ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా గేట్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా అదనమాట. ఇది వచ్చేసరికి హోటర్ అంటారు. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే గేట్ దగ్గర ఏదైనా వర్క్స్ ఏదైనా అవుతుంటప్పుడు ఈ హోటర్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఆన్ చేస్తే మన సైరన్ లాగా సౌండ్ వస్తుంది అనమాట. మనకి చూసుకున్నట్టయితే చూడండి, అంబులెన్స్ సౌండ్ వస్తుంది కదా, ఆ విధంగా ఇది సౌండ్ వస్తుంది అనమాట. అలా సౌండ్ రావడం వల్ల అటు ఇటు కొద్దిగా ప్రయాణికులు అలర్ట్ అవుతారు, రోడ్డు మీద వెళ్తారు కదా. సో వాళ్ళు అలర్ట్ అవడం కోసం, అంటే ఇక్కడ పని జరుగుతుంది జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడానికి ఇది హోటర్ అనమాట. ఇంక ఇది వచ్చేసరికి గేట్ టూల్ బాక్స్. ఇందులో గేట్కి సంబంధించిన కాగితాలు, రిజిస్టర్లు అన్నీ ఉంటాయి. అదే సంగతి. ఇంక ఇవన్నీ వీళ్ళ ప్రికాషన్స్, గేట్ కీపర్ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఇంక టైం అయిపోతుంది, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట. 7:30 అయిపోయింది. ఇంకా పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి, క్యారేజ్ కట్టాలి. ఇంకా నేనైతే వెళ్ళిపోతాను. సో లక్ష్మి అయితే ఇంక డ్యూటీ చేసుకుంటుంది. సరే లక్ష్మి, బాయ్. సరేనండి, ఇంక మనం వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ అయితే అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ గో.